హలో హాయ్ అండి. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అందరిపై ఉండాలండి. ఈరోజు నేనైతే మా ఇంటి ముందు రెండు రకాల రథాలు వేసానండి. ఒకటేమో ఒకటి తులసమ్మ ముందు, ఒకటేమో వాకిట్లో వేసుకున్నానండి. కానీ మాది వైట్ మార్బుల్స్ అయ్యేతలకి నేను చాక్ పీస్ పెట్టేస్తా కదండి, సరిగ్గా కనిపించదండి. నేనైతే మాత్రం నిత్యం ఎలా పూజ చేసుకుంటానో అలానే చేసేసుకున్నానండి. నేనైతే మాత్రం చిక్కుడు కాయలతో రథాలు కట్టడం అట్లా ఏం చేయలేదండి. ఆ సూర్య భగవానుడికి మాత్రం నమస్కారం చేసుకోవడానికి బిల్డింగ్ పైకి వెళ్ళానండి. మా ఓనర్ అంటే అక్కడ రథం వేసి పూజ అది చేశారంటండి, పైన చేశారండి. నేనైతే మాత్రం ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని కిందకు వచ్చానండి. మా ఆంటీ మాత్రం వెళ్తూ వెళ్తూ పూజ చేసుకొని వెళ్తే నాకు ప్రసాదం ఇచ్చిందండి. పరమాణమను చలిమిడి వాడపప్పు కొబ్బరి చిప్ప ఒకటి ఇచ్చి పైకి వెళ్ళారండి. నేనైతే మాత్రం చక్కగా ప్రసాదం నోట్లో వేసేసుకున్నాను. నేనైతే మాత్రం ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసర 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 దోశలు వేసానండి. చాలా అంటే చాలా బాగుంటాయండి పెసర దోశలు. నేను ఈరోజు పెసర దోశలో కాంబినేషన్గా టమాటా పచ్చిమిరకాయల చట్నీ చేస్తానండి. నేను ఎప్పుడైనా సరే పెసరట్లకు ఆ కాంబినేషనే చేస్తానండి, ఆ చట్నీయే చేస్తాను. చాలా బాగుండిద్దండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అండి. మేమైతే మాత్రం ఇలానే నేను ఎప్పుడు రథసప్తమి నేను ఎప్పుడు చిక్కుడు గింజలతో అలా చిక్కుడుగాయలతో అలా నేను ఎప్పుడు చేయలేదండి. సరే నేను నిత్యం ఎలా చేసుకుంటానో అలానే చేసుకున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి. ఫైనల్గా టీ అయితే పెట్టేసేసుకొని తాగేసామండి. ఓకే బాయ్.